పూరా లోకల్. వైస్ ఛాన్సలర్ అంటే ఒకసారి ఒక వ్యక్తి వైస్ ఛాన్సలర్ అయితే దెర్ ఇస్ ఎ రెస్పెక్ట్ ఫర్ దెమ్. వాళ్ళకు స్టేట్ క్యాబినెట్ మంత్రి కంటే కూడా ఎక్కువ గౌరవం ఉంటుంది. ఉపకులపతి, హానరబుల్ వైస్ ఛాన్సలర్ అంటారు. మీరు మొత్తం ప్రసంగం వినండి మీరు దయచేసి. అంటే రేవంత్ రెడ్డి గారి ఫ్యూడలిజం ఏంది, రేవంత్ రెడ్డి గారి భూస్వామ్య మనస్తత్వం ఏంది, ఆధిపత్య మనస్తత్వం ఏంది అనేటువంటిది ద వే హీ వాజ్ అడ్రస్సింగ్ ద వైస్ ఛాన్సలర్. నేను కుమార్ను వైస్ ఛాన్సలర్ చేసిన అంటాడు. కుమార్ ఏమైనా మీ ఊర్లో పాలేరా? ఈజ్ అ స్కాలర్, ఈజ్ అ గ్రేట్ స్కాలర్, ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ స్కాలర్. నేను కుమార్ను నోరు తెరిచి ఒక్కసారన్నా గౌరవనీయ వైస్ ఛాన్సలర్ గారు అనలేదండి. నేను కుమార్ను చేసిన, కుమార్ని ఇది చేసిన, కుమార్ని అది చేసిన. ఇదేం భాష అండి? ఇది ఫ్యూడల్ లాంగ్వేజ్, ఇది భూస్వామ్య లాంగ్వేజ్, ఇది దొరల లాంగ్వేజ్, ఇది దిస్ ఇస్ నాట్ ఎ డెమోక్రాటిక్ లాంగ్వేజ్. ఇది ఆయన గిరిజన బిడ్డ కావచ్చు, బట్ ఇస్ అ వైస్ ఛాన్సలర్. మీ ఊరు పాలేరు కాదు, నీ దగ్గర రైతు కూలీ కాదు, నీ కొడంగల్ వ్యాపార క్షేత్రంలో, వ్యవసాయ క్షేత్రంలో ఆయన అట్లాంటివి. శ్రీహరి ఎడమ బుజ్జు, శ్రీహరి మంత్రి గారు, నీ సహచర మంత్రి, క్యాబినెట్ మంత్రి శ్రీహరి గారు నా సహచర మంత్రి వర్యులు అనడానికి నీకు నోరు రావట్లేదు. మళ్ళీ నువ్వు నీ దొరరికం చూపెట్టుకుంటా మందిని దొరలు చదువుకొనియరు అది ఇదని సొల్లు మాట్లాడుతూ ఉంటుంది. యు ఆర్ నాట్ ఏబుల్ టు రెస్పెక్ట్ యువర్ ఓన్ కొలీగ్స్. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను గౌరవించే సంప్రదాయం తెలియదు నీకు, నీ తోటి మంత్రులను గౌరవించేటువంటి ఒక సంప్రదాయం తెలియదు నీకు. నువ్వు పెద్ద సంస్కర్త లెక్క యూనివర్సిటీకి పోయినావు, ఏం మాట్లాడినావో మీ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. అబద్ధాల మీద అబద్ధాలు. మా ప్రసాదాన్ని ఎట్లయితే అబద్ధం ఆడిండో ఆడ కూడా కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నాడు. ఏలేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టుగా ఏడికి పోయినా అబద్ధాలు ఏందండి? నాకు అర్థం కాదు. ఆడిపోయి కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు ఆగం చేసిండు అని చెప్పని మాట్లాడతాడు. అదే కాళేశ్వరం నుండి మళ్ళీ 1,00,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్కు మూసీ ప్రేమనది పేరు మీద తయారవుతాడు. మరి ప్రజలకి తెలియదు అనుకుంటారా? ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఒక పరిశోధకులు, అధ్యాపకులు చెవులు ఏమైనా పూలు పెట్టుకుంటూ అనుకుంటాడా రేవంత్ రెడ్డి గారు అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడంటే జీవో 29 పేరు మీద విధ్వంసానికి పాల్పడ్డాడు ఆయన. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల యొక్క నోళ్లలో మన్ను కొట్టి ఆ కండక్ట్ చేసిన గ్రూప్ 1 పరీక్షను సరిగ్గా నిర్వహించకుండా తప్పుల తడకగా నిర్వహిస్తే మాకు న్యాయం చేయండి అంటే నువ్వు న్యాయం చేయవైతే కోర్టుకు పోతే కోర్టులకు పోయినరు అని చెప్పని వాళ్ళ కోర్టులను తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇట్స్ డెమోక్రాటిక్ రైట్ టు గో టు ద కోర్ట్. కోర్టులు ఏమన్నా ఎవరైనా ప్రైవేట్ ప్రాపర్టీలా? కాన్స్టిట్యూషనల్ ఎంటిటీస్ అవి. నువ్వు కోర్టుకు పోతే కోర్టుకు పోయినరు అని చెప్పని నువ్వు అచ్చమైన పూసవైతే నువ్వు సరిగ్గా కనుక ఒకవేళ విద్యార్థుల యొక్క అభ్యంతరాలను వినుంటే జీవో 29 కనుక నువ్వు అమలు చేయకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అనేక మంది గ్రూప్ 1లో వాళ్ళు కూడా షార్ట్ లిస్ట్ అయి ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా మెయిన్స్ రాసి ఉండేవాళ్ళు. పరీక్ష నిర్వహణ నువ్వు సరిగ్గా నిర్వహించలేదు, దేవ్ గాన్ టు ద కోర్టులో కేసు పెండింగ్ ఉంది. సబ్జుడైజ్ మ్యాటర్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో కూర్చొని పెద్ద మనిషి అట్లా మాట్లాడటం సమంజసం కాదు. మీరన్నా చెప్పండి, మీకు దండం పెడతా. మీడియా పెద్దలు మీరన్నా చెప్పండి, ఆయనకు బుద్ధి చెప్పండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రేవంత్ రెడ్డి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ బట్ ఇట్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఏది పడితే అది కోర్టులను అవమానించే విధంగా, కోర్టుకు పోయిన వాళ్ళని అవమానించే విధంగా, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మామూలులో ఎవడో మాట్లాడిండు అంటే సౌరానోడో సన్నాసులో లేకపోతే కళ్ళు దాగో సారదాగో ఎవడో మాట్లాడిండంటే అర్థం ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని మాట్లాడటం సమంజసం కాదు. సమాధానం చెప్పు. జీవో 29 ఎందుకు పట్టుకొచ్చినావు? దాంట్లో ఎంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు నోరు గొంతులు కోసినావు? జీవో 46 ఇవాళ మా పిల్లలు కూడా సుప్రీంకోర్టులో కొట్లాడుతూ ఉన్నారు. ఏం పాపం చేసిండ్రు? ఆ జీవో 46లో 1,00,000 మంది విద్యార్థులు పాపం, దాదాపు 1,00,000 పైచిలకు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్. అది బస్ వేసుకొని తిరిగిందండి నిన్ను ముఖ్యమంత్రి చేయడం కోసము. ఏం ప్రామిస్ చేసినావు నువ్వు? నేను అధికారంలోకి రాగానే జీవో 46 రద్దు చేసి పడేస్తా, మీ అందరికీ కూడా నేను హేతుబద్ధంగా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. ఎక్కడ పంపిన వాళ్ళను? హైకోర్టు, సుప్రీంకోర్టుకు పంపినావు. కృతజ్ఞత రాహిత్యంతో నువ్వు వ్యవహరిస్తావు. జీవోలను సరిదిద్దుతా అని చెప్పని వాళ్ళని వాడక దబ్బి ఓడమల్లయ్య బోడమల్లయ్య లెక్క వాళ్ళను విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడతావు, నిరుద్యోగ విద్యార్థులతో. నువ్వు పోయి అక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీరు ముఖ్యమంత్రి గారు.